అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కురాలు, జ్యోతిష్ విశారద, న్యూమరాలజీ విశారద, ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఏకైక కుమార్తె శ్రీమతి ములుగు శివజ్యోతి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. అమ్మ, మనం చూసుకుంటే 12 రాసులు ఉన్నాయి, 12 రాసులు. ఏ రాశి వారు ఏ పూజ చేసుకుంటే, ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుందో చెప్పండి అమ్మ. ఎందుకు అంటే ఇప్పుడు వచ్చేసి ఆషాఢ మాసం, తర్వాత మనకి శ్రావణ మాసం వస్తుంది. అందరికీ కూడా పూజలు చేసుకోవాలని ఎంతగానో ఉంటుంది. కానీ ఏ పూజ చేసుకోవాలి, మా రాశికి తగ్గట్టుగా మేము ఏం చేసుకుంటే బాగుంటుందని సందేహం అందరికీ ఉంటుంది. ఎందుకంటే కొన్ని రాశుల వారికి ఇప్పుడు ఏళ్ళనాటి శని కూడా నడుస్తుంది కాబట్టి ఈ ఉద్యోగాల పరంగా కానివ్వండి, వ్యాపారాల పరంగా కానివ్వండి, ఆలస్యం జరగడము, అన్నీ కూడా నిదానంగా జరగడము, ఎంతో నిరుత్సాహంతో ఉన్నారు. కాబట్టి మీ మాటల్లో ఏ రాశి వారు ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుందో చెప్పండి అమ్మా. ముందుగా మేషరాశి. తప్పకుండానమ్మా. ముందుగా ఇప్పుడు మేషరాశి వారికి వ్యయ స్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు. అంటే వీళ్ళకి గత 2 సంవత్సరాలుగా ఏలినాటి శని ప్రభావం అనేది ప్రారంభమైంది. ఇప్పుడు చతుర్థ స్థానంలోకి గురుగ్రహ సంచారం మొదలైంది. కానీ ఇప్పుడు కర్కాటక రాశిలోనే రవిగ్రహ సంచారం కూడా ఉంది. అంటే గురు మౌఢ్యం ఏర్పడింది. గురుగ్రహ ప్రభావం అంటే ఆయన ఇచ్చే మంచి వీళ్ళకి అందుకునే స్థాయిలో లేదు. అంటే పూర్తి శాతం చూసుకున్నట్లయితే ద్వితీయంలో ఉన్నటువంటి కుజుడు ఈ సంచారము, వ్యయంలో ఉన్నటువంటి శనేశ్వరుడు సంచార ప్రభావమే ఎక్కువగా ఉంది. అంటే వీళ్ళకి స్లోగా జరుగుతుంటాయి. ఏదో వెళ్ళి చేయాలని అనుకుంటారు, అక్కడ ఏవో చికాకులు గొడవలు అనేవి వస్తుంటాయి. ఈ సమయంలో వీళ్ళు ప్రత్యేకంగా ఇప్పుడున్నటువంటి గోచార పరిస్థితి నిమిత్తం, అంటే ఈ ఆషాఢ మాసం శ్రావణ మాసంలో రాబోయే గురు పౌర్ణమి ఉంది కదా, ఆ రోజు ఖచ్చితంగా గురుగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడము, తర్వాత దగ్గరలో ఉన్నటువంటి శివాలయం కానీ దక్షిణామూర్తి స్వామి వారి ఆలయానికి కానీ వెళ్ళి అక్కడ అభిషేకమనో హోమమనో ఏది వీలైతే అది ఒక 15-20 నిమిషాలు అక్కడ కూర్చొని శివ పంచాక్షరి మంత్రం చదవటము, ఇలా చేసుకోవడం వల్ల ఏదైతే ఈ గురుమౌఢ్యం ప్రభావం ఉందో అది కాస్తంత రెక్టిఫై అయ్యి వీళ్ళు పని వెళ్ళగానే జరుగుతుంది. ఇప్పుడు గురుగ్రహ ప్రభావం బాగుందా లేదా అన్నది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నేను ఫైల్ పట్టుకున్నా, ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళా, లేదా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా, రాగానే పిలిచారు, ఇంటర్వ్యూ చేశారు, ఓకే మీరు అయిపోయిందండి, ఓకే అయిపోయిందని అని అన్నారనుకో, అది బాగున్నట్టు. లేదు, మనం వెళ్ళటం 1 గంట ఆలస్యంగా వెళ్ళాం, 2 గంటలు అక్కడ కూర్చోబెట్టారు, ఆ తర్వాత కాసేపటికి ఇంటర్వ్యూ తీసుకున్నారు, 2-3 రోజుల తర్వాత చెప్తానులేండి అన్నారనుకోండి, అంటే ఇక్కడ తగినటువంటి శాతంలో మనకి బలం లేదని తెలిసిపోతుంది. సో ఈ రాశి వాళ్ళకి శనేశ్వరుడు ప్రభావం వల్ల స్లోగా జరుగుతుంటాయి. ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకుంటారు, అది షెడ్యూల్ కాదు, తర్వాత అన్నట్టుగా పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. ఏవో టెక్నికల్ ఇష్యూస్ వస్తాయి, అసలు చెప్పలేనంత బాధపడుతుంటారు వాళ్ళు కొన్ని విషయాలలో. వ్యాపారం కూడా అలానే ఉంటుంది. ఏదో వ్యాపారానికి వెళ్దాము, 10ంటికి షాప్ ఓపెన్ చేద్దామంటే అది 12 అవుతుంది. ఏదో ఇవాళ వస్తామన్న వాళ్ళు రారు, రేపు వస్తున్నాం అని ఫోన్ చేస్తారు, ఆర్డర్స్ ఇస్తామంటారు, అడ్వాన్సులు ఇవ్వరు, లేదా నమ్మకంతో పనిచేసే వాళ్ళు డబ్బులు ఎగరకొడతారు, రకరకాల చికాకులు ఉంటాయి. ప్రత్యేకంగా రాబోయే గురు పౌర్ణమిని వీళ్ళు ప్రధానంగా ఉపయోగించుకుంటే చాలా వరకు కలిసి వస్తుంది. వీళ్ళకి ఒక మంచి పికప్ అనేది వస్తుంది. తర్వాత వీళ్ళు ప్రతిరోజు శని స్తోత్రము లేదా కాలభైరవ అష్టకం చదవాలి. బహుళ అష్టమి రోజున కాలభైరవ పూజ చేసుకోవడము లేదా కాలభైరవ హోమం చేసుకోవడం వల్ల ఈ శనేశ్వరుడు ప్రతికూల ప్రభావం సాధ్యమైనంత వరకు తగ్గిపోతుంది. మంచి ఇవ్వటం అనేది ప్రారంభం అవుతుంది. వచ్చే సంవత్సరం మనం చూస్తాం జన్మశనికి ప్రారంభం అవుతుంది మేషరాశి వాళ్ళకి. సో వీళ్ళకి యాక్టివ్గా ఉండరు, బద్ధకంగా అనిపిస్తుంటుంది, ఏదో ముభావంగా ఉంటారు, దేనికంటే దానికి భయపడుతుంటారు, చికాగ్గా ఉంటుంది. ఈ ప్రభావంలో నుంచి వాళ్ళు బయటికి రావాలంటే చక్కగా కాలభైరవుడు పూజ రోజు చేసుకున్నారనుకోండి, అవకాశం ఉన్నవాళ్ళు బాగుంటుంది, కలిసి వస్తుంది. లేదా మాసంలో బహుళ అష్టమి రోజైనా కానీ వీళ్ళు చేసుకుంటే మంచి ఎనర్జీ అనేది వస్తుంది, వాళ్ళకి ఇన్స్పిరేషన్ మోటివేషన్ వస్తుంది, పనులు కూడా చకచకా జరుగుతాయి. అమ్మ, ఇప్పుడు మనము మీరు శనీశ్వరుని ఆరాధన చేసుకోమని అన్నారు కదా, అవి చదవడమే కాకుండా పూజ చేయాలి అని అనుకుంటే కూడా ఏ విధమైన పూజ చేయొచ్చు?
వీళ్ళు ప్రతి శనివారం అమ్మ, లేదు ప్రతి శనివారం కుదరలేదనుకోండి, నెలలో ఒక్క శనివారం అయినా, శని త్రయోదొస్తే మరి మహావిశేషమైంది. ఈ రోజున నువ్వుల నూనెతో శనేశ్వరుడికి తైలాభిషేకం చేయాలి. మామూలుగా అన్ని గ్రహాలకినమ్మ మనం ఆవు పాలతో చేస్తాం, శనేశ్వరుడికి మాత్రం తైలాభిషేకం చేస్తాం. ఎందుకనంటే అది ప్రత్యేకత అనమాట. ఈయనకి ఇలానే చేయాలి, ఆయనకి అది ఇష్టము. అంటే ఆయన మందగమనంలో ఉంటారు కాబట్టి నూనె అంటే కూడా జిగటగా ఉంటుంది. సో తైలాభిషేకం చేయటం వలన మనకి మంచి జరుగుతుంది. నీలం రంగు పువ్వులు, శంకు పూలు కావచ్చు, లేదా చామంతిలో మనకి రకాలు దొరుకుతాయి, లేదా ఎరుపు రంగు గులాబీ అయినా పర్వాలా. ఇవి ఒక 11 లేదా 21 పూలతోటి, ఒక గుప్పెడు నువ్వులు, నల్ల నువ్వులతోటి స్వామివారికి చక్కగా అర్చన చేసుకొని ఈ పువ్వులు స్వామివారికి ప్రసాదించి, ఒక 2 కొబ్బరికాయలు, చిన్న బెల్లం ముక్క, ఒక 4 అరటి పండ్లు, ఏదో మన శక్తి కొలది. అరటి పండ్లు లేకపోతే జామకాయ, మనకు అందుబాటులో ఉన్నటువంటి పండ్లు స్వామివారికి నివేదించి బయట గుడి బయట ఎవరైనా కూర్చొని ఉంటారు కదా, వాళ్ళకి ప్రసాదంగా ఇచ్చేయచ్చు. ఇలా రెగ్యులర్ గా చేసుకోవడం వల్ల వాళ్ళకి బాగుంటుంది. ఆ స్లోగా జరుగుతున్నా కూడా అన్న తల్లి వెళ్ళటము, ఇంటర్వ్యూ ఇవ్వటము, ఆ పనులు జరగటము 2 రోజులు అంటే 2 రోజులకి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అలా జరుగుతుంది. ఇవాళ వస్తామన్న వాళ్ళు ఖచ్చితంగా రేపన్నా వస్తారు. అంటే ఆ స్లో ఉంటుంది, అది మనం తీసేయలేం. శనేశ్వరుడు మంచి ఇచ్చినా అంతే, చెడిచ్చినా అంతే. ఆయన చెడిస్తున్నారని మనం చెప్పలేం, కానీ ఆయన ఖచ్చితంగా మన ఓపికను పరీక్షిస్తుంటాడు. మనిషికి ఎంత ఓపిక ఉందని చెప్పానని చాలా దూరం వరకు తీసుకెళ్ళి ఏంటి సంగతి అని పరీక్షిస్తుంటాడు. కాబట్టి కాకపోతే మనకి 2వ రోజన్నా పని జరగాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈఎంఐలు కట్టాలి, షాప్ మెయింటైన్ చేయాలి, ఏదైనా మెయింటైన్ చేయాలంటే మనకి క్రయ విక్రయం అది ఫాస్ట్గా జరగాలి. కాబట్టి ఇలా మనం మెయింటైన్ చేసుకుంటే పోయిన డబ్బులు వస్తాయి, మనకి రావాల్సినటువంటి ఆర్డర్లు వస్తాయి, చక్కగా క్రయ విక్రయాలు జరుగుతాయి. ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వస్తుంది, ఉద్యోగంలో ప్రమోషన్ కూడా వస్తుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. వీళ్ళు ప్రత్యేకించి రోజు శని స్తోత్రం మాత్రం క్రమం తప్పకుండా చదవాలి. సాయంత్రం పూట చదువుకుంటే చాలా మంచిది. అదే విధంగా శనివారం రోజున శనేశ్వరుడికి తైలాభిషేకం చేసిన తర్వాత ఇమీడియట్గా ఆఫీస్కో, ఇంటికో, మనం వెళ్ళాలనుకున్న పని దగ్గరికి వెళ్ళకూడదు. ఏదో ఒక దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళాలి మనం. అది ఎందుకనంటే మనం ఇక్కడ నెగిటివ్ అనేది వదిలేసుకుంటున్నాం, మరి పాజిటివ్ ఎనర్జీ తెచ్చుకోవాలి కదా. సింపుల్ కాంటెక్స్ట్ లో చెప్తున్నా. కాబట్టి శనేశ్వరుడు పూజ అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి హనుమాన్ సింధుడితోటి స్వామివారికి అర్చన చేయించి చక్కగా బొట్టు తమలపాకు రాసుకొని తెచ్చుకొని రోజు వీళ్ళు బొట్టు కనుక పెట్టుకుంటే వీళ్ళకి భయం లేకుండా ఉంటుంది. ఇప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం, వాళ్ళ మీకు ప్రోగ్రామ్ ఉంది, మీకు ఎక్కడో ఆలోచన వస్తుంది కదా, కొత్త మనిషి వస్తారో రారో, టైం జరుగుతుందో లేదో, అంత కరెక్ట్గా వెళుతుందో లేదో అన్న ఒక ఆలోచన ఉంటుంది. మనం రెగ్యులర్గా చేసే పనైనా కూడాను సక్రమంగా వెళ్ళాలన్నది ఏం లేదుగా. ఏదైనా జరగచ్చు, ఆగిపోవచ్చు, పోస్ట్పోన్ అవ్వచ్చు, డిలే అవ్వచ్చు, ఎగ్జిక్యూషన్ సరిగ్గా జరగకపోవచ్చు. కాబట్టి ఆంజనేయ స్వామి వారి పూజ చేసుకోవడం వల్ల మనోధైర్యం వస్తుంది. వన్స్ అది మనకు వచ్చిందంటే కనుక ఎలాంటి పనైనా వీళ్ళు చేయగలుగుతారు. చాలా బాగుంటాయి వీళ్ళకి రిజల్ట్స్. ఓకే అమ్మ అయితే నాకు చిన్న సందేహం. ఇక్కడ మనం కొన్ని గుళ్ళల్లో చూస్తే 4-5 గుడులు అందులోనే ఉంటాయి. శివాలయం, రేణుక ఎల్లమ్మ, అయ్యప్ప స్వామి, వీళ్ళ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. వెళ్ళగానే ఎవరైతే శనీశ్వరుని పూజ చేసుకోవాలనుకుంటున్నారో ఫస్ట్ శనీశ్వరుని దగ్గరికే వెళ్ళి ఆ పూజ కంప్లీట్ చేసుకొని దాని తర్వాత మిగిలిన దైవ దర్శనాలు చేసేసుకొని వెళ్ళొచ్చు. అప్పుడు ఫస్ట్ గణపతి దేవాలయంకి వెళ్ళాలమ్మా. ఓకే. ఎంత శనేశ్వరుడి దేవాలయం అయినా కూడాను ఆ ప్రాంగణం మొదట్లో ఖచ్చితంగా గణపతి ఉంటారు. గణపతి అంటే ఏంటి, ఆటంకాలు తొలగించే వ్యక్తి అని అర్థం. ఇప్పుడు ఆటంకం అంటే నేను వెళ్ళి పూజ చేయగానే నాకు ప్రసాదం వచ్చేస్తుందా, నాకు ఆయన వరం ఇచ్చేస్తాడా, ఏమో తెలీదు. నేను పూజ చేసా బానే ఉంది, నాకు వరం రాకపోతే ఆ వరం కూడా ఏమైనా అడ్డంకి ఉందేమో, దేవుడు వరం ఇవ్వాలని అనుకుంటున్నాడేమో, అక్కడ ఏమైనా కనిపించని మాయ ఉందేమో, మనకేం తెలుస్తుంది. సో ఏ పూజ ప్రారంభించినా గణపతి ప్రధానం. గణపతి చేయకుండా మీరు చేస్తే ఫలితం వస్తుందో రాదో తెలియదు, మనకి చెప్పలేం. కానీ గణపతి పూజ చేసుకుంటే ఇక్కడ మీరు ఈయన ఖచ్చితంగా చక్కగా అప్లికేషన్ పెడితే ఈయనే వాళ్ళకి సిఫార్సు చేస్తారు, మనవాడు వచ్చాడు తొందరగా వరం ఇచ్చి పంపించండి అని.
మన వాళ్ళు ఎన్నో పూజలు చేస్తారు కానీ గణపతి పూజ నిర్లక్ష్యం చేస్తారమ్మా. అది తప్పుగా అనుకోవద్దు. గణపతి పూజ మనం ఎప్పుడైతే చక్కగా పంచోపచారాలతో చేస్తామో, చిన్న బెల్లం ముక్క పెట్టి నివేదన చేస్తామో ఖచ్చితంగా పని అయి తీరుతుంది. ఆ తర్వాత పూజలో ఏమైనా తప్పొప్పులు ఉన్నా కూడాను ఈయన సవరణ చేస్తారు. కాబట్టి మనకు రావాల్సినటువంటి రైట్ రిజల్ట్స్ అనేవన్నీ కూడా మనకు వస్తాయి. ప్రత్యేకంగా మేషరాశి వాళ్ళకి పంచమ స్థానంలో కేతు గ్రహస్థితి ఉంది. ఆ కేతు అనుగ్రహం పొందాలి, ఆ చికాకులు అనేవి పోవాలి, ఆలోచన నిలకడగా ఉండాలంటే గణపతి పూజ ఖచ్చితంగా చేసుకోవాలి వీళ్ళు. ఇది చేసుకోవడం వల్ల మనసు నిలబడుతుంది, ఆలోచన నిలబడుతుంది, ఆ తర్వాత కార్యజయం అనేది వీళ్ళు పొందుతారు. మేషరాశి వారు ప్రత్యేకంగా అఘోర పాశుపత హోమాన్ని జరిపించుకోవాలి. దీనివలన విశేషమైన ఫలితాలను వాళ్ళు పొందుతారు. ఖచ్చితంగా అమ్మ, చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలమ్మా.